నీ మనవి ఆలకించుచున్నాను. 1 రాజులు 3వ అధ్యాయము 12వ వచనము. దేవుడు సజీవుడు, మన మనవి ఆలకించువాడు, విన్నపములు మన్నించువాడు. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేమనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించును. నీకు ఆపద కలిగిన, కరువు వచ్చిన, అవసరం వచ్చిన, నీ జీవితంలో శ్రమలతో కూడిన, గాలి తుఫానులు చెలరేగిన, మనుషులపై ఆధారపడకము. మరియు రాత్రింబవళ్ళు మానక ప్రార్థన విజ్ఞాపన చేయవారు కలరు. ఈ రోజు దేవుడు వారికి వాగ్దానం ఇస్తున్నాడు, నీ మనవి నేను ఆలకించుచున్నాను అని. సంతోషించి గంతులు వేయడి. పరిశుద్ధ హృదయమును, పవిత్రమైన జీవితమును కలిగి దేవుని సన్నిధిలో గోజారినప్పుడు దేవుడు నీ హృదయవాంఛలు తీర్చును. నీ ఆశ భంగము కానేరదు. ఆయన మాట తప్పనివాడు. ప్రియనేస్తమా, శరీర అవసరతల కన్నా ఆత్మరక్షణ అవసరమై ఉన్నది. నీ ఆత్మ నశించి నరకానికి గురి కాకుండా దేవుని పాదాల చెంత కన్నీటితో ప్రార్థించు. బుద్ధిగల కన్యక వలె వధువు గుంపులో ఎత్తబడి అర్హత కొరకు ప్రార్థించుము. యేసుక్రీస్తు నీ కన్నీటిని తుడుచునుగాక. ఆమేన్.